హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేబక్క లాగ్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, కొన్ని తప్పులు తెలియక చేస్తాం, కొన్ని తెలిసి చేస్తాం. తెలిసి అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. తెలుసును ఇది కాదు అని అనేసుకుంటాం, కానీ అందులో ఏం తప్పు ఉందో ఏంటో లేదు, నేను రైటే అనుకుంటాం తప్ప ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటాం, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాం. ఇవన్నీ తెలిసి చేసిన తప్పులు. కొన్ని ఆటోమేటిక్గా మనకు తెలియకుండా జరిగిపోతాయి. అయితే ఏంటంటే అంతమందికి జీవితంలో జరిగేదేనండి. ఎప్పుడు మనకి అదృష్టం అన్నా దురదృష్టం అన్నా ఏదైనా మన దగ్గరే ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది, మన నడవడికలోనే ఉంటుంది, మనం చేసే పనిలోనే, మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. దాని గురించి నేను ముందు చిన్న కథ చెప్తాను, తర్వాత మిగిలిన మాటలు చెప్తాను. తప్పని తెలియక చేస్తే ఓకే, మరి తెలిసి చేస్తే ఏం చేస్తారు? దాని గురించి కథ అనమాట. అనగా ఒక రామయ్య ఉంటాడండి. అంటే అతను జాలరివాడు. ఈ జాలరివాడు ఏం చేస్తాడు, రోజు చేపలు పట్టడానికి జాలరి వెళ్ళింది, వల పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్తాడు. రాత్రిపూట వల వేసిస్తాడు. రాత్రిపూట చేపలు పడ్డాక తెల్లారిగా సూర్యోదయం అవుతున్న తర్వాత తీద్దాం మెల్లిగా అనుకుంటాడు. ఇలా తను కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి వెళ్తాడు. వాళ్ళందరూ ఎక్కడెక్కడో, అందరూ జాలరి వాళ్ళందరూ పిల్లలు అంటే అందరూ ఒక దగ్గర వేరు కదా, వాళ్ళ ఎక్కడెక్కడో వేస్తూ ఉంటారు. ఇలా అయిపోతుంటుంది. ఓ రోజు రాత్రి వేస్తాడు. వేసిన తర్వాత చేపలు పడ్డాయి, కానీ తీయడు. చీకట్లో తీయడం ఎందుకు, సూర్యోదయానికి తీద్దాం అనుకుంటాడు. అయితే అలా కూర్చుంటే నిద్ర వస్తుంటుంది కదా. ఆ నది ఒడ్డునో నీళ్ళల్లో పక్కన గట్టు మీద రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు తీసి ఆ నీళ్ళల్లో వేస్తూ ఉంటాడు. అలా ఒక్కొక్కటి వేస్తూ చూస్తూ ఉంటాడనమాట. తెల్లారుతుంది, మెల్లిగా సూర్యోదయం అవుతుంది. అసలు ఆ రాళ్ళన్నీ మెల్ల మెరిసిపోతుంటాయి. ఇదేంటి రాళ్ళని ఇలా మెరిసిపోతున్నాయి, ఏంటి రాళ్ళని చూసినా వజ్రాలు వైడూర్యాలను. అప్పుడు ఏం చేస్తాడు, విచారిస్తాడు. అయ్యో, వజ్రాలు వైడూర్యాలు నా చేతికి వచ్చాయి, నేనేమో వీటిని విసిరీసాను, నేను చూసుకోవద్దా, ఇంత తెలివి తక్కువ అని అయిపోయాను అని ఇలా బాధేబా అని ఏడుస్తూ గోల ఏడుస్తూ ఉంటాడు. ఎంత ఏడిచినా కూడా మళ్ళీ అవేంటి నదిలో కదా, నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటాయి అనమాట. మళ్ళీ దొరకవు. సరే ఇలా కొంచెం ఏడ్చి పోనీ వల వేసాను, చేపలు వచ్చాయి, పట్టుకెళ్తే పోనీ 10 రూపాయలు 25 రూపాయలు వస్తాయి, దాంతో తృప్తి పడవచ్చు కదా. పడ్డు. ఆ వలని వదిలిస్తాడు, ఆ చేపల్ని వదిలిస్తాడు, అన్నీ వదిలిస్తాడు. ఇంటికి రవ్వోదివోదవలు ఏడ్చుకుంటూ పెద్ద అరుపులు కేకలు పెట్టుకుంటూ వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరికీ చెప్తాడు. ఏమని చెప్తాడు, ఇలా అయింది, నేను చేపలు పట్టాను, వలలో చేపలు పట్టాయి, పొద్దున్న తీద్దామని అక్కడ రాళ్ళు ఉంటే వేస్తున్నాను, అవన్నీ ఏమో రాళ్ళు తెల్లారి చూసేలా సూర్యకిరణాలు పడి మెల్ల మెరిసిపోతున్నాయి. ఏమిటని చూస్తే వజ్రాలు వైడూర్యాలును అవన్నీ కొట్టుకుపోయే నీళ్ళల్లోని. నేను ఎంత దురదృష్టం, దాంతో ఫోన్లో ఏదో అయిపోయిందని ఇంట్లో వాళ్ళన్నా సర్ది చెప్పచ్చు కదా. ఎవ్వరూ ఏమన్నారు. తిరిగి వాడిని నానా బూతులు తిడతారు, కొట్టేస్తారు. నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, కాళ్ళ దగ్గరికి వచ్చి ఐశ్వర్యాన్ని కాళ్ళదన్నావు, నువ్వు ఇలా అవే కనుక ఉంటే మనం ఎంత జీవితంలో ఎంత సెటిల్ అవుతాము. ఇంట్లో అన్నదమ్ములు, ఆ తల్లి తండ్రి అందరూ కూడా కటకడక వీడు తిడుతూనే ఉంటారు. పాపం వీడు అసలే పోయిందని బాధలు ఉంటే ఇంకా ఈ బాధ ఒకటి. దాంతో ఇతనేమో చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా ఏడ్చి అలా ఊరుకుంటాడు. ఇంకా మన అయితే అయిపోతే అలాగే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఓ రోజు 10-15 ఏళ్ళైన తర్వాత కొంచెం ఇంత చదువుకున్నవాడు కూడాను ఒక పేపర్ వస్తుంది. పేపర్లోనేమో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫోటోతో సహా అతను ఒక వ్యాసం ఇచ్చాడు. తన గురించి, తన జీవిత చరిత్ర గురించి చెప్పాడు. అది చదువుతాడనమాట. అందులో ఏమనుంది, నేను చిన్నప్పుడు చేపలు పట్టేవాడిని, నా ఫ్రెండ్స్తో కూర్చొని నేను జాలర్ని, చేపలు పట్టేవాడిని, నా ఫ్రెండ్ కూడా ఇలాగే పడుతూ ఉంటేనేమో అతను అందరం చీకట్లో వల్ల వేసుకొని తర్వాత చేపలు పట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళు. అతని దగ్గర కూర్చున్న అదృష్టం ఏంటంటే అతనికి వజ్రాలు వైడూర్యాలు రాళ్ళల్లో విసిరేసాడు. రాళ్ళన్నీ విసిరేసి బాధపడుతున్నా తర్వాత ఏమో విసిరేసి అయ్యో నాకు వజ్రాలు వైడూర్యాలు పోయి అని తెల్లారేక చూసుకొని బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళందరూ తిట్టారు పాపం అతన్ని. అయితే వాళ్ళ అమ్మ మటుకు ఏం చేసిందంటే, నువ్వు వచ్చి నా దగ్గరే బాబు నాయన వెళ్ళి ఆ చేపలు వాళ్ళన్నా పట్టుకురా, మాకు జీవనాధారం అదే కదా, అది కూడా లేకపోతే రేపటి నుంచి మేము ఎలా బతుకుతాము అని నన్ను బతిమాలితే నేను వెళ్ళాను. అక్కడ చేపల వల ఉంది, చేపలు ఉన్నాయి, దాంతోపాటు ఇంకో 10 వజ్రాలు ఉన్న సంచి కూడా అక్కడే ఉంది. అవి కూడా పట్టుకొచ్చి వాడికి ఇచ్చాను, తీసుకోరా, అనవసరంగా పోయి ఉన్నాయి కదా తీసుకో అని చెప్పాను. దానికి వాడే ఉన్నాడు మా ఫ్రెండ్ ఆ రామయ్య, రేపు నాకేం అక్కర్లేదు, అసలైనవన్నీ పోయే, ఈ 10 వాడితో నేనేం బతికిగలను, నేనేం చేయగలను అని కసిరేశాడు. నువ్వే తీసుకో అన్నాడు. ఎంత నచ్చ చెప్పినా నా మాట వినలేదు.
సరే నేనేం చేస్తాను, నన్ను తీసుకోమన్నాడు, అదృష్టం నాకు కలిసి వచ్చిందని నేను మనసులో అనుకున్నాను. పట్టుకొచ్చాను. ఆ 10 వజ్రాలని నేను వ్యాపారంగాను పెట్టుబడి పెట్టి ఇలా స్టెప్ బై స్టెప్ బట్టి ప్రపంచంలోనే పెద్ద వ్యాపారవేత్తను అయ్యాను. చూసారా, నేను ఇంత వ్యాపారం వాడేమో ఆ రోజు ఇచ్చి దాంతో తృప్తి పడకుండా పోయిన వాటి గురించి విచారిస్తూ కూర్చున్నాడు. నేను ఇంత వ్యాపారవేత్తను అయ్యాను, నేను జాలరి వాడినైనా ఇంత చక్కగా చేసుకోగలిగాను అని చెప్తాడు. ఇది చదివిన అతను అప్పుడు విచారిస్తాడనమాట. ఈ స్టోరీ అతని జీవితం, అరే వీడు నా ఫ్రెండే కదా, కరెక్టే కదా, ఆ రోజు 10 వజ్రాలు అన్నా చాలా విలువైనవే కదా, వజ్రం అంటే విలువైందే కదా, ఆ 10 ఉంచేసుకుని నేను వాడిని ఒరే పర్వాలేదురా, సరేరా థ్యాంక్స్ చెప్పి లేకపోతే వాడుకో 2 నుంచి నేను 4 ఉంచుకున్నా అయిపోయింది, మొత్తం వాడికి ఇచ్చేసి పోపు అన్నాను. పోయిన వాటి గురించి ఆలోచించప్ప, ఉన్న వాటితో జాగ్రత్తగా సర్దుకొని దీన్నే ఈ ఆస్తిని పెద్ద చేసుకుందామా ఏమన్నా చేద్దామని ఆలోచించలేదు. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిట్టారు తప్ప, పోనీ వెళ్ళా వాళ్ళన్న పట్ల అంటే నేను వాళ్ళకెళ్ళి ఉందినా, నేనేం చేస్తుంది, నేనే చూసేది చేస్తుందనో ఏం చేస్తున్నానో ఎవ్వరూ నాకు సహకరించలేదు, వచ్చిన అదృష్టాన్ని నేనే కాలదనుకున్నాను చూసారా అని చెప్పి ఎంతో విచారిస్తూ ఉంటాడు. అలా విచారించి తన పాప ఏం చేస్తాడు, అయిపోయింది ఇంకా నేనేం సంపాదించలేను, నా వయసు ఇంత వచ్చింది అంటాడు. కానీ ఏంటంటే మనకి ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే, ఇదంతా అంటే కథ పూర్వం. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎలా సంపాదిద్దామా, వచ్చిన అదృష్టం అనేది మన జేబులో ఎప్పటికీ ఉంటుందండి. అది తీసి టైంకి వాడుకున్నామంటే అదృష్టం అందరం ఎక్కిస్తుంది, లేదు వదిలేసామంటే దురదృష్టం కిందకి దిగదార్చేస్తుంది. కాబట్టి అదృష్టం అందరం ఎక్కిస్తుంది అనుకుంటే ఎప్పుడూ కూడాను మనం వచ్చిన టైంని సరిగ్గా సద్వినియోగం చేసుకుని చక్కగా వాడుకున్నామంటే మనం కూడా అందరం ఎక్కగలుగుతాము. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మీడియాలోనే కూర్చుంటారు, ఫోన్లు పెట్టుకుంటారు, టీవీలు పెట్టుకుంటారు, కూర్చుంటారు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడతారు, లేకపోతే ఏవో అక్కర్లేనివన్నీ చూస్తుంటారు తప్ప మనకు అవసరమైంది ఏంటి చూద్దామా, అందులో మనకి ఏమన్నా కలిసి వస్తుందా, మన అదృష్టం ఎంతవరకు ఉంది అని ఆలోచించే ఆలోచనే ఉండదండి. చూసారా ఇలాగైంది. అయితే పోయిన వజ్రాలన్నీ పోయిన వయసుతో సమానం అండి. ఉన్న 10 వజ్రాలు ఇంకా రాబోయే వయసుతాడనమాట. ఈ 10 వజ్రాలు ఉంచుకొని ఆయన చక్కగా బిజినెస్ చేస్తుంటే రాబోయే 10 సంవత్సరాలు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు తను చాలా సుఖంగా ఉండేవాడు. ఉన్నదాంతో తృప్తి పడకుండా దొరికింది ఏదో దొరికింది, పోయే నాకు ఇవి దొరికాయి కదా అని తృప్తి పడి అతను ఉండుంటే ఇతను కూడా ఈరోజు ఏ పొజిషన్లో ఉండేవాడు. ముందు ఆలోచన లేదు, వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్నాడు. అతనికి సపోర్ట్ చేయడానికి కూడా ఎవ్వరూ లేరు, ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరు. దాంతో ఆయన నిరాశ నిస్పృహలకు కుంగిపోయాడు. అలా అయిపోయాడు. తనిచ్చిన వజ్రాలతోటే తన స్నేహితుడే పెద్ద బిజినెస్ మెన్ అయ్యాడని చదివిన తర్వాత రియలైజేషన్ మొదలైంది. అయ్యో నిజమే కదా, నేను ఎంత తప్పు చేశాను, నా ఫ్రెండ్ ఆ రోజు బతిమాలా తీసుకోలేదు, ఈరోజు నేనే పొజిషన్లో ఉండుందునో అని చాలా బాధపడ్డాడు. అందుకేనండి దీన్ని బట్టి మన ఈ కథ బట్టి మనం తెలుసుకొచ్చిందంటే ఎప్పుడు ఎవ్వరికి అదృష్టం అనేది ఎవరో దేవుడు వస్తాడా మనిషి వస్తాడా ఏ క్షణాన్ని ఏ నిమిషానికి ఎలా వలచికొస్తుందో మనకు తెలియదు, వచ్చేస్తుంది. ఆ వచ్చినప్పుడు అది ఆలోచించి టప్మని పట్టించుకోవాలి. అంతేగాని పోయిన దాని గురించి ఆలోచించి పోయింది ఇంక ఇదేముంటుంది, దీని అది అలా అంత పెద్దదో పోయింది, చిన్నది మనకేం చేసుకుంటాం, మనకు అక్కర్లేదు అనుకోండి. చిన్నదే పెద్దదాన్ని చెయ్యొచ్చు, మనం చిన్నదాన్ని పెద్దదాన్ని చేయొచ్చు. కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అందరూ చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేయండి చక్కగాను. ఎప్పుడు కూడా అదృష్టం అనేది మన జేబులోనే, మన చేతుల్లోనే, మన గుప్పెట్లోనే ఉంటుంది. దాన్ని టైం చూసి వల వేసి పట్టుకున్నట్టు పట్టుకొని మన దగ్గర ఉంచుకోవాలి. ఇదండి వాళ్ళ టాపిక్. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చలో పొడుపు కథకి. పొడుపు కథ నేను అడిగాను కదా ఏంటి, అడవిలో పుట్టాను మేదరింట్లో పెరిగాను, ఫ్లూటు మురళి అదనమాట. ఇవాళ పొడుపు కథ ఏంటంటే కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పడేసేటప్పుడు తెలుపు. ఏంటది? సరదాగా జవాబు పెట్టండి. చూసిన వాళ్ళందరూ అందరికీ తెలిసింది, సీజన్లీలో దొరుకుతుంది. అది చిన్న హింట్ ఇచ్చాను. ఇదేంటో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మొత్తం వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.